అంత ముగ్ధులైపోయి మీరు చూడటం నేనెప్పుడూ చూడలేదు. భూతకాలంలోని మాటలు ఇప్పుడు గుర్తు చేయకు దేవి. ఇప్పుడు ఈ సుందర ఆనందమయ వర్తమానం గురించి చెప్పు. మేము పూర్వపు సంగతులన్నీ మరచిపోవాలని కోరుతున్నాము. నీవు కూడా అంతా మరచిపో. తమరి కరుణామయ రూపాన్ని తమరిక ఎలా మరచిపోగలరు పరమేశ్వరా? కరుణరసం ఇప్పుడు శృంగార రసంలో కలిసిపోయింది దేవి. మేము నీ కోరికపై ఈ శక్తివనాన్ని సృజించాం. ప్రేమ మరియు శృంగారాలను చరమస్థాయికి చేర్చేటందుకు. ఇప్పటిదాకా నీవు చెప్పనేలేదు నీ యొక్క కోరిక పూర్తయిందో లేదో. ప్రసన్నురాలివయ్యావా లేదా? నా ప్రసన్నత అయితే ప్రకృతి యొక్క సౌందర్య రూపంలో ఈ శక్తివనంలో విరజిల్లుతూ వికసిస్తోంది. మరైతే స్వామి, ఆ అసంఖ్యాక భక్తులు ఏమవుతారు? వారు తమ మనోవాంఛల సిద్ధికై మిమ్మల్ని ఆరాధిస్తున్నారు కదా. ఇక వారు మీ కృపకెన్నడూ పాత్రులు కాలేరా? తప్పకుండా అవుతారు దేవి. నీకు తెలుసును కదా, మేము మా భక్తుల కోసం ఒకే సమయంలో అనేక రూపాలను ధరించగలమని. మేము ఇక్కడ ఉంటాము, ఇంకా అక్కడ ఉంటాము. ఎక్కడెక్కడ మీరుంటే అక్కడే మేము ఉంటాము. శక్తి శివుని విడిచి ఒంటరిగా ఉండలేదు కదా. నీవు నిజమే చెబుతున్నావు దేవి. మరైతే ఒక రహస్యాన్ని మేము నీకు చెప్పడం మర్చిపోయాం. అది విని నీకు ఆశ్చర్యం కలగదు కదా? ఆశ్చర్యంగా ఉంటే మీ నుండే నాకు సమాధానం లభిస్తుంది. చెప్పండి, ఏమిటా రహస్యపు మాట? మేము ఒక భక్తుని కోరిక పూర్తయ్యేందుకు కూడా ఈ నారీమయ శక్తివనాన్ని సృజించాము. అంటే నా కోరికపై కాదా? నీవు కోరిక కోరడం కూడా మా ఇచ్ఛానుసారమే. మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి? నీవు మాకు పరమ ప్రియమైన దానం. ఇక భక్తులు కూడా అత్యంత ప్రియమైన వారు. మరి ఇరువురి కోరిక ఒకేసారి పూర్తయితే నీకందుకు అభ్యంతరమేమిటి? నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి, నారాయణ నారాయణ హరి హరి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ఇతడు బుధగ్రహమాసేయుడు, చంద్రదేవుని పుత్రుడు. పరమపిత బ్రహ్మదేవుని మాటల్లో ఈ శివలీల యొక్క సంబంధం బుధమహాసేనుతో ఉందని, అంటే కామ్యకవనం కూడా ఇక్కడే ఎక్కడో దగ్గరగా ఉండాలి. ఓం నమః శివాయ. మరైతే ఈ బుధమహాశయుడు శివారాధనను ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. శివాయ, నారదా, నమః శివాయ, ఉద్దేశ్యం తెలుసుకోవాలని చూడకు. శివాయ, ఈ సమయంలో కేవలం శివాయ. శక్తివనం ఎక్కడ ఉందో వెతికి పట్టుకో. నారాయణ నారాయణ.
దేవర్షి నారదా, రండి, శక్తివనంలో ప్రవేశించండి. మీరు కూడా నారీ రూపధారణ చేసి మాతో ఆనంద నృత్యంలో పాల్గొనండి. రానానదా, ఆనంద నృత్యానికి ఇటువంటి సమయం మరల ఎన్నడూ లభించదు. వద్దు వద్దు మాత, కృప చూపి నన్ను క్షమించండి. ఈవేళ నేను మీ యొక్క అనుపమ రూపాన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యచకితుడయ్యాను. పరమేశ, ఏమిటి ఈ రూపాన్ని ధరించారు తమరు? మీ డమరుక, నాగదేవత, చంద్రుడు, త్రిశూలం అవన్నీ ఏమయ్యాయి? అవి పురుషుడి చిహ్నాలు నారదా. ఇప్పుడు మేము సంపూర్ణంగా శక్తిమయమైపోయాం. ఏ పురుషుడైనా గాని ఈ శక్తివన భూమిని స్పృశిస్తే కనుక అతడు నారీ రూపుడైపోతాడు. నీవు ఇక్కడికి దూరంగా ఆకాశంపై ఉన్నావు, అందుకే ఇప్పటిదాకా పురుషుడిగానే ఉన్నావు. పరమేశ, నన్ను క్షమించండి. పరమేశ, మీ యొక్క మధుర రూపాన్ని దర్శించి నేను కృతార్థుణ్ణయ్యాను. నారాయణ నారాయణ. ఇక మీ అనుజ్ఞతో ఒక ప్రశ్న అడగనా? అడుగు నారదా, ఈవేళ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుంది. పరమేశ, నేను చంద్రపుత్రుడు బుధగ్రహ మహాశయుని ఇక్కడే ఎక్కడో ఈ ప్రాంతంలో శక్తివనంలో చూశాను. శక్తివన ప్రభావంతో అతడు నారీ రూపధారణ చేయలేదే? ఆ క్షేత్రం శక్తివన ప్రాంతంలో లేదు నారదా. పైగా బుధునికి నారీ రూపం ఇవ్వడం మాకు ఇష్టం లేదు. సమయాన్ని వృధా చేయకు నారదా. నారదిగా మారి మాతో పాటు ఆనంద నృత్యం ఆనందంగా చెయ్యి. ఈ సమయం మరలా నీకు లభించదు కూడా. వద్దు వద్దు మాత, నన్ను తమరు కృపతో క్షమించండి. అదీ కాక నారీ సాంగత్య ఫలాన్ని ముందే అనుభవించాను. అందువల్ల మీ లీలలను నేను ఇక్కడ నుండే చూస్తాను. నారాయణ నారాయణ. ధన్యుడిని ప్రభు, ధన్యుడిని. తమరి లీలలను చూసి ధన్యుడనయ్యాను. తమరి లీలల రహస్యాన్ని గ్రహించటం కఠినమే కాదు, అసంభవం కూడాను. నారాయణ నారాయణ. మనువంశ మహారాజు ఇరుడు, ఇంకా రాజజ్యోతిష్కులు, గురువులు, ప్రథమేశులు ఏం చేస్తున్నారహో? ప్రథమేశులకు ప్రణామం. సదా సుఖీభవ మహారాణి. తమరి సమస్త కోరికలు ఫలించుగాక. రాజజ్యోతిష్కులు ఒక అత్యంత శుభ సమాచారం తీసుకువచ్చారు మహారాణి. శుభ సమాచారమా? ఏంటా శుభ సమాచారం మహారాజా? పరమశివశంకరులు ఇంకా పార్వతీమాత కైలాసం విడిచి మన కామ్యకవనంలో నివాసం చేస్తున్నారు. మనం ధన్యులమయ్యాం. మన రాజ్యం కూడా ధన్యమైంది. కరుణామయులు పరమేశ్వరులు పార్వతీమాత విచ్చేశారా కామ్యకవనానికి? అంతకన్నా శుభ సమాచారం మనకింకేదైనా ఉండగలదా? మాకు కూడా ఈ సమాచారం విని అత్యంత సంతోషంగా ఉంది. పరమేశ్వరులు మనకు ఆరాధ్యులు. వారిని ప్రత్యక్షంగా దర్శించి పూజించే అవకాశం లభిస్తుంది. వారి ఆశీర్వాదంతో మన కోరికలు పూర్తవుతాయి. ఇప్పుడు యువరాజు కోసమై మనం అధిక సమయం వేచి ఉండనక్కర్లేదు. మహారాణి విజయ యువరాజుకు తన గర్భం ద్వారా జన్మనివ్వలేదు. ఇది సత్యం మహారాజా. మహారాణి విజయకు సంతాన యోగం లేదు. ఆమె ఎన్నడూ తల్లి కాలేదు. ఆమె ఎన్నడూ తల్లి కాలేదు. ఆమె ఎన్నడూ తల్లి కాలేదు. ఆమె ఎన్నడూ తల్లి కాలేదు. అకస్మాత్తుగా ఏం ఆలోచిస్తున్నారు మహారాజా? ఏమీ లేదు మహారాణి, నీవు చెప్తున్నది నిజమే.
పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా పూజించే అవకాశం లభిస్తుంది. వారి ఆశీర్వాదంతో మన కోరికలు శీఘ్రమే పూర్తవుతాయి. అది నేను కాదు, మీరే అన్నారు మహారాజా. అది నిజమేను. ఇప్పుడు యువరాజు కోసం మనం అధిక సమయం వేచి ఉండనక్కర్లేదు. అవునవును మహారాణి, మేమే అన్నాం. మనం శీఘ్రంగా శివపార్వతుల యొక్క దర్శనం చేసుకోవడానికి కామ్యకవనం వెళ్ళాలి. అవును మహారాజా, మనం ఇప్పుడు ఒక్క నిమిషం అయినా ఆలస్యం చేయడం ఉచితం కాదు. పదండి, బయలుదేరదాం. ఓం నమః శివాయ. ఏమిటి ఆలోచిస్తున్నారు మహారాజా? ఈ వేళ మా జీవితంలో అత్యంత శుభదినం మహారాణి. ఈ వేళ శివపార్వతులను ప్రత్యక్షంగా దర్శిస్తాం. మన జీవితాలు ధన్యమవుతాయి. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవులు చెప్పారు, ఈ శివలీలలకు సంబంధం మహారాజు ఇల్లుతోనూ ఇంకా మరి బుధునితో ఉందని. వీరు మహారాజు ఇలుడు ఇంకా అతని మహారాణిను. అయ్యయ్యయ్యయ్యో, అలా ముందుకు సాగిపోతున్నారేమిటి? మరైతే మహారాజు ఇల్లునికి ఈ సంగతి తెలియదాయే? శక్తివనం ప్రవేశించగానే ప్రతి పురుషుడు స్త్రీగా మారతాడని. మహాదేవా, ఇప్పుడు ఏం జరగబోతోంది? నారాయణ నారాయణ. శివ 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 నారాయణ నారాయణ. మహారాజు ఇలుడు ఇలా అయిపోయాడా స్వామి? ఇప్పుడేమవుతుంది? ఏమిటి ఇలా అయిపోయారు మహారాజా? ఏమిటి ఇలా అయింది మహారాణి? నీవు ఏమీ మారలేదు, నేనెలా మారిపోయాను? అకస్మాత్తుగా ఇలా ఆపద వచ్చి పడింది ఏంటి నా పైన? మీరు పురుషుడి నుండి స్త్రీగా మారిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి మహారాజా? మనం శివపార్వతులను సమీపించబోతున్నావు మహారాణి. నీవు కంగారు పడతావే? పరమేశ్వరుని ఆశీర్వాదంతో ఇప్పుడు అంతా సరిగ్గా అవుతుంది. లేదు, ఇది సరిగ్గా లేదు. నేను స్త్రీగా మారిపోయాను. మాత, ఇలా ఎందుకైంది? నా స్వామి అకస్మాత్తుగా నారీ రూప పరివర్తితులైపోయారు. ఇది ఎటువంటి శివలీల మాత? ఆ పరమేశ్వరులు ఎక్కడున్నారు? ఈ శక్తివనంలో ప్రవేశించినటువంటి పురుషుడు పురుషుడుగా ఉండడు మహారాణి విజయ. వీరే మన ప్రభువుల శివశంకరులు.